చాలామంది మెదడును తొలిచే ప్రశ్న ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత పిల్లలు కనవచ్చా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని నార్మల్ అందరిలాగా పిల్లల్ని కనవచ్చా? అనేది సర్వసాధారణంగా వస్తే క్వెషన్. నార్మల్‌గా ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన వ్యక్తి పిల్లల్ని కనవచ్చా లేదా అనేది చాలా ఫ్యాక్టర్స్‌పై డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్‌కి వచ్చిన క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్? ఏ స్టేజ్‌లో ఉంది? పేషెంట్ యొక్క వయసు ఎంత? పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది? ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని డిపెండ్ చేసుకొని మనం క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కనవచ్చా లేదా అనేది డిసైడ్ చేస్తుంటాం. ఇలా ఎందుకంటే హెల్తీ ఉన్న పేషెంట్ యంగ్ ఏజ్‌లో వచ్చిన క్యాన్సర్స్ అయితే వాళ్ళకి పిల్లలు కనే ఛాన్స్. ఎందుకంటే ఈ క్యాన్సర్ మెడిసిన్ అనేవి కీమోథెరపీ గానివ్వండి, రేడియోథెరపీ గానివ్వండి, మన కణజాలాల పైన ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. అంటే వేగంగా పెరిగే సెల్స్ పైన ఇవి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. బేసికల్లీ ఇప్పుడు ఫీమేల్స్‌లో అయితే ఓవరీస్ కానివ్వండి, అంటే అండాలు, మేల్స్‌లో అయితే స్పెర్మ్స్ ఇవన్నీ వేగంగా పెరుగుతూ ఉంటాయి. సో, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో ఈ క్యాన్సర్ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ ఈ అండాలు ప్లస్ ఈ స్పెర్మ్స్ పైన పడడం వల్ల టెంపరరీగా వాటి నంబర్ గానివ్వండి, అవి కొంచెం సప్రెస్ చేయబడతాయి. సో, ట్రీట్మెంట్ వలన వాళ్ళ కన్సీవ్ అయ్యే ప్రాబబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో, క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ దాంతో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో పిల్లల్ని కంటే ఏమవుతుందంటే, ఈ క్యాన్సర్ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బేబీకి కూడా క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ట్రీట్మెంట్ టైంలో పిల్లల్ని కనడం అడ్వైస్ చేయము. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ టు 1 ఇయర్ తర్వాత పిల్లల్ని కనవచ్చు. ఇది కూడా ట్రీట్మెంట్ ఇస్తున్న ఆంకాలజిస్ట్ డాక్టర్‌ని, గైనకాలజిస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాపర్ అడ్వైస్ తీసుకొని పిల్లల్ని కంటే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ బేబీకి కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని కనవచ్చు. బట్ అండర్ ప్రాపర్ ఆంకాలజిస్ట్ సజెషన్స్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్ సజెషన్స్ తీసుకొని పిల్లల్ని కనాలి.